మాట చెప్తాను. మరి పాస్టర్ దినకరు పోయిన సంవత్సరం అట్లా పోయిన సంవత్సరము సుజాత నేను అక్కడికి వెళ్ళేసి మేము ప్రార్థన చేసి ఆరాధన నడిపించి వస్తున్నప్పుడు వాళ్ళ సంఘంలో దేవుడు ఒక వాక్కును విడుదల చేశాడు. మీకు 3 నెలల కారు దేవుడు ఇవ్వబోతున్నాడని ప్రవచనం విడుదలైంది. ప్రవచనం విడుదలైతే సేవకులు ఈయననే దినకర్ అంటే మళ్ళీ నిజమా అంటే ఎవరో కాదు, ఈ పాస్టరే. హల్లెలూయా. ఆ మాట విడుదల అవుతుండగానే బాలు క్యాచ్ పట్టుకున్నట్టు వెంటనే క్యాచ్ పట్టుకున్నాడు. క్యాచ్ పట్టుకొని ఆ రోజు నుంచి ఏమైందంటే నేను కాదు, దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన ఈ రోజు నుంచి 3 నెలలు ప్రభా నెల అయిపోయింది, ఇంకొక 2 నెలలు ఉంది ప్రభా కారు ఎప్పుడు ఇస్తావు, 2 నెలలు అయినాక ప్రభా 2 నెలలు అయిపోయింది ప్రభా కారు ఎప్పుడు ఇస్తావు. హల్లెలూయా. 2 నెలల 20 రోజులు అయింది ప్రభా, ఇంకా 10 రోజులే ఉంది, కారు ఎప్పుడు ఇస్తావు. ఏది దాని అడ్రస్ కనిపించలేదు, ఎట్లా కొనాలి, ఏం తీసుకోవాలి, డబ్బులు లేవు, కావాలి కారు, మాట ఇచ్చావు కదా ఎప్పుడు నెరవేరుస్తావు. పట్టుదలతో పట్టుకొని ప్రార్థించి 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 దేవుణ్ణి వాగ్దానాన్ని పట్టుకొని అడిగినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. నీ జీవితానికి నీకు కావాల్సిన బైబిల్లో కొన్ని వాగ్దానాలు తీసుకొని రోజు వాగ్దానాలు ఎత్తి పట్టుకో, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది వాగ్దానం కాదు కానీ దేవుడు ఇస్తానని చెప్పినాడు కాబట్టి ఇవ్వాలా. నువ్వు నాకు ఎందుకు చెప్పినావు, ఇస్తావా లేదా? నాకు తెలిసి మధ్యరాత్రిలో కూడా చేసింటాడు పాస్టర్ ప్రార్థన. ఖచ్చితంగా 3వ నెలలు అడుగు పెడతానన్నంగా కారు వచ్చేసి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట ఎందుకు దేవుడు ప్రేరేపించాడంటే విశ్వాసము మనలో రగులుతూ వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటూ సేవకులు చెప్పిన మాటను ఎత్తి పట్టుకుంటున్నప్పుడు నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. 3 నెలలకి తీసుకున్నారమ్మా. 21వ తారీఖు ఏప్రిల్ నెలలో ప్రభు నాకు ఆ రోజు 21 రోజులు ఉపవాసం ప్రార్థన ముగించుకొని అమ్మను ఆ రోజు అమ్మ ప్రార్థన ముగించుకుంటున్నాను కాబట్టి మీరు వచ్చి ఈ ప్రార్థన ఉద్దేశించి మాట్లాడనన్నప్పుడు ఆ రోజు వెళ్తూ ప్రవచించి సరిగ్గా 3 నెలలకి దేవుడు నీకు కారు ఇవ్వబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు దినాకరన్ అన్నది. సరిగ్గా జూలై 21వ తారీఖు నాడు కారు మేము స్వతంత్రించుకున్నాము. 22వ తారీఖు నాడు మా వాకిట్లో కారు ఉంది. దేవునికి మహిమ కలిగి ఉంటాయి. సరిగ్గా 3 నెలలు. నేను చెప్తే మళ్ళీ ఏమో అమ్మ ఎవరిది అనుకుంటారు కదా, పొందుకున్నాయని చెప్తే బాగుంటదని ఈ ప్రకారంగా మీతో దేవుడు ఎన్ని మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు ఆరాధన జరుగుతున్నప్పుడు అభిషేకం పొందుకుంటున్నారు. మనం ఎలా పొందుకోవాలి? 3 నెలలు అయిందయ్యా, నెల అయిందయ్యా, నెలన్నర అయిందయ్యా. అసలు అమ్మా ఫోన్ చేశాడు, అమ్మా నువ్వు చెప్పిన వాక్కు నెరవేరింది, కారు తీసుకున్నాను, మీరు వచ్చేయండి అమ్మా. చిన్నప్పుడు ఎందుకంటే దేవుడు మీతోనే మాట్లాడినాడు, మీ దారినే కారు ఓపెన్ చేయాలి. విశ్వాసము అధికము కావాలి. ఏం కావాలమ్మా? అధికము కావాలి. హల్లెలూయా. మళ్ళా సుజాత నేను మళ్ళీ పోయినా. ఎందుకు? అప్పుడు చెప్పినప్పుడు ఇద్దరం పోయినాము, ఇప్పుడు దేవుడు కార్యం చేసినా మాకు కూడా రెక్కలు వచ్చినాయి. ఇప్పుడు సుచేత పోదా రెక్కలు వచ్చినాయి. టక 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 రైలు ఎక్కి పోయి దిగి కారుకు ఓపెన్ చేసే కృప దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ కాడ డబ్బులు లేకపోవచ్చు, మీ కాడ ఇండ్లు కొనే సామర్థ్యం లేకపోవచ్చు. ఇండ్లు కొట్టే సామర్థ్యం నువ్వు ఏమనుకుంటున్నావంటే, నేను ఇండ్లు కట్టాలంటే నాకు ఒక 15 లక్షల డబ్బులు కావాలి, నేను ఇల్లు కట్టలేను, నాకు ఆ డబ్బు లేవు, 15 లక్షలు లేవు, ఇండ్లు కట్టలేను అని నిన్ను నీవు బంధించుకుంటున్నావు. నీకు 15 లక్షలు అవసరం లేదు. ఇండ్లు కట్టడానికి నీకు దేవుడు కావాలి. నీ జీవితంలో ఇండ్లు కట్టడానికి దేవుడు కావాలి. నువ్వు స్థలం కొనడానికి ఇండ్లు కావాలి. నువ్వు స్థలం కొనడానికి దేవుని కృప కావాలి. నీకాడ డబ్బులు ఉన్నా కూడా, కోట్లు ఉన్నా కూడా, లక్షలు ఉన్నా కూడా అనుకునేట్టు చేయలేని వారు అనేకులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు చేయడానికి దేవుని కృపనికి కావాలి, దేవుని వాక్కుని కావాలి, అభిషక్తుల ప్రార్థనలకు కావాలి. దేవుడు పాస్టర్ కు కారు ఇచ్చానని చెప్పిన మాట 3 నెలలకు పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడంటే రోజు ప్రార్థన చేసినాడు. దేవుడు అనుకుంటాడు, అయ్యా చెప్పినా నన్ను వదిలేటట్లేడు అనుకుంటాడేమో. దేవుడు అనుకోడు, చెప్పిన మాట నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం సంతోషిస్తాడు.
హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుని బిడ్డలారా, కోటీశ్వరుడు కాదైనా ఎయిర్పోర్ట్ లో జాబ్ రిజైన్ చేసి పెద్ద చదువు చదివి సేవ జాబ్ ఇది చేసినావు అని తల్లిదండ్రులతో కుటుంబంలో నానా విధమైన శ్రమలు పడుతూ సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. జాబ్ కంటే ఎండి బంగారముల కంటే నా దేవుని సేవ నాకు ముఖ్యమని చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఇక్కడున్న రమేష్ పాస్టర్ కూడా ఏం తక్కువ కాదు. మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకు కోసం ప్రార్థిస్తూ అన్ని విషయాలలో దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నాడు. ఒక మాట ఎక్కువ టైం తీసుకుని ఒక 5-10 నిమిషాలను ముగిచేస్తాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. ఎందుకు కానీ దేవుడు తీసుకెళ్ళలేదు, కానీ అదే ఇట్లా పేపర్ తిరిగి ఇక్కడ ఉంది బైబిల్. ఆ మాట చదవమని దేవుడు చెప్తున్నాడు. 11వ అధ్యాయము 32వ వచనము దానియేలు గ్రంథము. తీసిన వారు చదవండి. హల్లెలూయా. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించిన వారిని వశపరుచుకొనుచు, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. హల్లెలూయా. తన దేవునిని ఎరిగిన వారు ఏం చేస్తారు? దేవుని ఎరిగిన వారు పచ్చి వండుకుంటారు. దేవుని ఎరిగిన వారు గొడవలు పడతారు. హల్లెలూయా. దేవునిని ఎరిగిన వారు గొప్ప కార్యములు చేస్తారంట. ఏ కార్యాలు? సైతానుని పారదోలుతారు, రోగాన్ని బాగు చేసుకుంటారు, కుటుంబాన్ని కట్టుకుంటారు. ఎందుకంటే నీ దేవుని నువ్వు ఎట్లా ఎరిగినావంటే నీ దేవుడు గొప్ప దేవుడని నువ్వు తెలుసుకున్నావు. నా దేవుడు ఆశ్చర్యకరుడు. ఎర్ర సముద్రంలో ఎక్కడ నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తులో బంధకంలో ఉన్నప్పుడు ఫరో దగ్గర నుంచి దేవుడు బానిస బ్రతుకు జీవిస్తున్నప్పుడు నీళ్లు అన్నము పెట్టినప్పుడు తిని పెట్టినప్పుడు పచ్చు వండుకొని బానిస బ్రతుకు బతుకుతున్న స్థితిలో నుంచి ఆ దేశంలో ఉన్న ఎండి బంగారం అంతా నీ సొంతం చేసేయబోతున్నాడు. నీ దేవుడు అలాంటి గొప్ప దేవుడు. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎవరు నిన్ను బంధించారో, ఎవరు నీకు నువ్వు ఎవరికి అప్పులు ఉన్నావో, ఎవరు నిన్ను రోజు బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి దేవుడు నిన్ను ఘనంగా బయటకు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. అదే దేవుడు గొప్ప కార్యములు చేసే శక్తిమంతుడే ఉంటున్నాడు. యేసు నామముల అపవాది తంత్రములు బంధించబడును గాక. యేసు నామముల 2025లో నీ జీవితాన్ని నీ బ్రతుకును మార్చి ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. యేసు నామములో కష్టకాలందరా నీకు ఎక్కడ బంధకంలో ఉన్నావో, ఏ మాంత్రికుడి చేతిలో ఉన్నావో, దేవుని బిడ్డ, ఏ మాంత్రికుడు నిన్ను బంధించినాడో ఆ మాంత్రికుని ఆయుధాలన్నీ నీ సొంతం చేసుకోబోతున్నావు. వాటిని నువ్వు తీసుకొని కాల్చి రాబోయబోతున్నావు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. నువ్వు నమ్మిన దేవుడు గొప్ప కార్యాలు చేసే శక్తిమంతుడు. రీతిక మన శకలందర శకెన తీరి దీరి దియా సకమాల. దేవుని బిడ్డ, నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు భయపడే అవసరం లేదు. నీ ఫోటో పెట్టుకొని, నీ కుటుంబాన్ని పెట్టుకొని, నీ ఆస్తి పేర్లు పెట్టుకొని అన్ని రాసుకుంటా మాంత్రికుడు సమాధులలో కూర్చున్నాడేమో, వాని పైన నీకు దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. వాని దగ్గర ఉన్న అవన్నీ ఆయుధాలను తీసుకొని రాబోతున్నావు. అదే నీ దేవుడి గొప్పతనము, అదే నీ గొప్పతనము, అదే నువ్వు గొప్ప దేవుడు. నువ్వు దేవుణ్ణి ఎరిగిన వారివి గనక. నువ్వెవరిని ఎరిగినావమ్మా? దేవుణ్ణి ఎరిగి ఉన్నావు గనక గొప్ప కార్యములు నువ్వు చెయ్యాలంతే, చేయాలి. 2025లో నువ్వు గొప్ప కార్యములు చేయాలి. వాక్యం చెప్తుంది, నేను కాదు. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు గనక ఏ కార్యాలమ్మా? గొప్ప కార్యాలు. ఏ కార్యాలు? గొప్ప. దానియేలు సింబాల బోనులు వేస్తున్నప్పుడు పైనుంచి దానియేలు వేస్తూ ఉంటే భూమిలో సింహం బోనులో ఉన్న ఆ యొక్క సింహములంట అప్పటికి వాటికి అన్ని 7 రోజులైంది కదమ్మా. 7 రోజుల నుంచి సింహాలకు ఆహారం పెట్టలేదంట. ఎందుకంటే దానియేలు వేస్తున్నామని తినాలని. అయితే తినకుండా ఉన్నప్పుడు దానియేలును వేస్తూ ఉన్నప్పుడే
సింహములకు నిద్ర వచ్చేసిందంట. హల్లెలూయా. సింహాలన్నీ దానియేలు అక్కడున్న వాళ్ళు ఏం చేశారంటే, దానియేలు వేస్తుండగానే ఆకలి సింహంలో ఒక ఆకలి కొంటే కనుక వేసినప్పుడు ఏంటంటే క్యాచ్ పట్టుకొని తింటారు కాబట్టి 7 రోజులు ఆహారం పెట్టొద్దు, దానియేలుని ఈరోజు చేసి పడేయాలి. ఎక్కడ ఎందుకు రాజుకు వ్యతిరేకంగా నడుస్తున్నాడు? అక్కడ ఎక్కడ నడుస్తున్నాడు? రాజుకి మాట తీసేసినాడు. నేను చెప్పినట్టు వినలేదు కనుక నేను రాజును, నా మాట తీసేస్తాడా, నువ్వు బతకలేవు అని రాజు ఒక ప్లాన్ చేశాడు. సింహాలకు భోజనాలు పెట్టేటోళ్ళారా, 7 రోజులు పెట్టకండి, వాటికి నీళ్లు పెట్టకండి, భోజనాలు పెట్టకండి, 7 రోజులు దానియేలు వేసేయండి అన్నీ. వెంటనే అదే ప్రకారంగా రాజు చెప్పినట్టు దానియేలుని తీసుకెళ్లి సింహాల మోదులోకి తీసుకుపోతున్నప్పుడు దానియేలుకి భయం అయిందా? భయం అయిందమ్మా దానియేలుకు. దానియేలుకి ఎందుకు భయం కాలేదంటే, నేను నమ్మిన దేవుడు గురించి బలం నాకు తెలుసు, నేను నమ్మిన దేవుడు శక్తిమంతుడు, నేను నమ్మిన దేవుడు నన్ను ఆశీర్వదించడానికి బలవంతుడు. ఎందుకంటే ఇదిగో ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చిన దేవుడే నా దేవుడు. ఈ సింహముల బోనులో నుంచి నేను బయటికి రాబోతున్నాను. ఈ రోజు నువ్వు ఎక్కడ బందీగా ఉన్నావు, నువ్వు బయటికి రాబోతున్నావంటే పొందుకో. ఇదిగో ఏ సింహమును నేను చేయలేదు. ఎందుకు అటు ఇటుగానే జీవితం జీవిస్తావు? ఇంత గొప్ప దేవుణ్ణి పట్టుకొని ఎందుకు నమ్మనట్టు జీవిస్తావు? ఎందుకు అది ఇది లేని ఇంత మంచి పాస్టర్ని పట్టుకొని ఎందుకు శోధిస్తావు? ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? ఎందుకు డౌట్లు వస్తున్నాయి? ప్రార్థన కాదా? ఎందుకు ఇంకా జరుగుతుంది? ఎందుకు ఇట్లయితుంది? ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా, ఏడుండాలి? నువ్వు నమ్మిన దేవుడు బలవంతుడని నువ్వు తెలిస్తే సింహాల బోనులోకి వెళ్ళినా కూడా నువ్వు సజీవుడుగా బయటకు రాబోతున్నావు. దానియేలు భయపడలేదు. ఓకే రెడీ, నేను మాత్రం నా దేవుడినే ప్రార్థన చేస్తాను. నేను రాజుకు భయపడను, సింహములకు భయపడను. మీరు నన్ను సింహాలు వేస్తున్నారు, సింహం బోనులు వేస్తున్నప్పుడు కాలు చేతులు కట్టి పడేసి వేస్తారు, వారి ఊరికే వేయరు, వాళ్ళకు కూడా భయపడను. రెడీ వేసి చిన్న శోధన రాగానే గిడగిడ 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 కొట్టుకుని మొత్తం అంతా ఈ రోజే నేను నరకంలో వేస్తున్నట్టే ఉంటది. చిన్న తలకాయ నొప్పి రాగానే, జ్వరం రాగానే విశ్వాసాన్ని పెంచుకో. ఏం పెంచుకోవాలి? అబ్బా పాస్టర్ ఈ సాక్ష్యం అయితే నేను 2-3 సార్లు చెప్పాను. 3 నెలలు అవుతుంది. ఏమయ్యా నెల అయిపోయిందయ్యా, ఎప్పుడు ఇస్తావయ్యా? డబ్బులు లేవయ్యా, నేను ఎట్లా కారు కొనుక్కోవాలయ్యా? చెప్పినావు కదా. అదేండి విశ్వాసం. విశ్వాసం పెరగాల మనకు. నాకు 50 రోజులు నేను నాకు ఏదైనా పట్టుదల వచ్చిందంటే దాన్ని జయిస్తాను, అంతే. ఇక నా ప్రాణము పోదు నాకు తెలుసు, కానీ చిన్న చిన్న సమస్యలు వస్తాయి, వాటిని నేను దాటుతాను నాకు తెలుసు. నా ప్రభు దాటిస్తాడు నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందరండి అమ్మ 50 ఏళ్ళు దాటినాయి, నువ్వు ఎందుకమ్మా ఇప్పుడు ఫాస్టింగ్ చేయకుంటే? హల్లెలూయా. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసే రాజ్యాన్ని జయించారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రజలను నడిపించారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే. బైబిల్ చదివినప్పుడు ఎక్కడ ఉపవాస ప్రార్థన లేకుండా యుద్ధానికి వెళ్ళలేదు. ఉపవాసం లేని ప్రార్థన సాతాన్ని జయించలేదు. హల్లెలూయా. అయితే ఆ యొక్క బోనులు వేస్తున్న వెంటనే సింహాలు హాయిగా నిద్రపోతున్నాయట. ఎందుకంటే దానియేలు సృష్టించిన దేవుడు సింహములను సృష్టించిన దేవుడు. సింహములను ముందుగానే సృష్టించి, ఏ సింహమా నా భక్తుడు రాబోతున్నాడు. సింహానికి అర్థమైందంట, దానియేలు వస్తున్నాడు కాబట్టి, వామో ఈయన అభిషేక్తుడు వస్తున్నాడే, మనం చచ్చినట్టే ఈ రోజు వాడిని ముట్టుకున్నామంటే మనం చచ్చాం. ఎందుకంటే అభిషేక్తుడు వస్తున్నాడు. ఇదిగో రమేష్ పాస్టర్ ఇక్కడ ఉన్నాడంటే ఏదో ఈ ఊరలకు ఏం తెలియదు, అభిషేకం విలువ మీకు తెలియదు. హైదరాబాద్ తీసుకుపోయి ఒక నెల పెట్టినా అంటే మీకు దొరకడు. ఇక మీకు అభిషేకం విలువ తెలియదు. నాకు తెలుసు మీరు ఏ విధంగా చూస్తున్నారో. హల్లెలూయా. మన మీటింగ్ లో పాస్టర్ పాట పాడి ఆరాధన చేశాడు కదా, మాది 50 రోజుల కృతజ్ఞత మీటింగ్.
ఆ మీటింగ్లో ఒక ఆమె మేడం చూసి పాట ఊరికి వాక్యం చెప్పలేదు, పాట పాడినందుకు అమ్మ దేవమ్మ గారు ఆ యొక్క మీ రమేష్ పాస్టర్ అని చెప్పావు కదా, వరంగల్ పాస్టర్, ఆయనను పిలిపించు అని ఆమె లెక్చరర్ మేడం, 1,50,000 రూపాయల జీతం నెలకు. ఆమె ఎవరిని చూసి ఆ మాట పిలిచింది? ఆ రమేష్ పాస్టర్ ఏదో సూటు బూటు వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు, సూటు బూటు కారులో బెంజి కారులో వచ్చినాడు, ఏదో సూటు బూటు వేసుకొని ఆ యొక్క దినకరక్క నుంచి వచ్చేసినాడు. అవి చూడలేదు, దేవుని శక్తి ఉందా లేదా, దేవుని ఆత్మ ఉందా లేదా అక్కడ గమనిస్తారు మనస్సులను. నువ్వు ప్రయాసపడే అవసరం లేదు. నీవు దేవుని శక్తి అభిషేకం ధరించుకున్నప్పుడు, దేవుని బిడ్డ దేవుని శక్తి అభిషేకాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు ఆ అభిషేకమే ప్రజలలోకి తీసుకెళ్లి నిన్ను బలవంతం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.